ఒక కాంబినేషన్ ఆఫ్ కర్రీ ఉందండి. ఒక కూర దాన్ని తయారు చేసి తీసుకుంటే కనుక మనకి కిడ్నీ ఇష్యూస్, అంతేకాదు మన లంగ్స్ ఇష్యూస్, అంతేకాదు ఇమ్యూనిటీకి సంబంధించి, అతిమూత్రానికి సంబంధించి ఇలా రకరకాల సమస్యలకు ఒకే ఒక కూర చెక్ పెడుతుంది వెజిటబుల్స్‌తో తయారు చేసేది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? తయారీ విధానం ఏంటి? తీసుకునే పద్ధతి ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఒకటే ఒక కర్రీ వెజిటబుల్స్‌తో తయారు చేసేది. అది చాలా రకాల సమస్యలకు చెక్ పెడుతుందని. అంటే జనరల్‌గా మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాము. అది మన టేస్ట్ కోసము, లేదా ఏదో మన కంటి చూపు మెరుగుపడడానికో ఇలా ఒకదానికి ఉపయోగపడుతుందని తీసుకుంటూ ఉంటాం. కానీ మీరు చెప్పారేంటంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ కర్రీ. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని. సో ఏంటి గురూజీ? మనం రీసెర్చ్ ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసిందని మనం మళ్ళీ కొత్తగా ఏదో వెతికి ఏదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అవుతాం. కానీ మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మన పెద్దవాళ్ళు ఈ కాంబినేషన్స్, అంటే ఏ పదార్థంలో ఏ వస్తువులో ఏ పదార్థంలో ఏ శక్తి ఉంది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది. కేవలం ఇప్పుడు భోజనం అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్రీసే. ఏ కర్రీ వండితే రుచిగా ఉంటుంది, తినే పదార్థానికి రుచి కోసం ఆలోచించింది తప్ప ఇప్పుడు కూడా ఈ పదార్థంలో ఆ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు మన శరీరానికి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చాలా తక్కువ ఆలోచిస్తాం. అలా ఆలోచించే వాటిలో ఎక్కువగా మనం వెజ్ ఆకుకూరలు తీసుకుంటాం. పాలకూర తీసుకోండి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అలాగే తోటకూర తీసుకోండి, కాల్షియం ఉంటుంది. లేకపోతే గోంగూర తీసుకోండి, ఐరన్ ఉంటుంది. ఇలా కానీ ఒక కర్రీ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే కర్రీలో కూడా ఆ గుణాలు ఉంటాయా, దానివల్ల మనకి మంచి జరుగుతుందంటే మీరు ఒక 2-3 సినిమాల్లో ఒక కామెడీ సీన్స్గా కింద వాడుతారు. సంసారానికి పనికిరాడు, బలహీనంగా ఉన్నాడంటే మునక్కాడ వేపుడు పెట్టు, మునక్కాడ కూర, మునక్కాడ చారు, ఇలా మునక్ గురించి మాట్లాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ అప్పట్లో, ఇప్పటిది కాదు అప్పట్లోనే మ్యాక్సిమం ఎవరిళ్లలో చూసినా కష్టపడి కాయ కష్టం చేసే వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకంగా వాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా, అంటే మీరు చూడండి ఈ వలస కూలీలు రోడ్డు సైడు గుడిసెలు వేసుకుని వండుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి సువాసన, ఒక అద్భుతమైనటువంటి ఆ వాసన చూస్తే మనకు ఆకలేస్తుంది. ఆ కాంబినేషన్ చూస్తే కంపల్సరీ అంటే అతి తక్కువ బడ్జెట్లో రుచికరము ఆరోగ్యకరము. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. శ్రామికులు శ్రమ చేసేటప్పుడు వాళ్ళ శరీరాల్లో అంటే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం, అలాగే వాళ్ళు నీళ్ళు ఎక్కువ కూడా తాగుతుంటారు, వాళ్ళకి కిడ్నీస్ బాగా పనిచేయాలి. అందుకోసం మరి అంటే మన పెద్దలు ఎవరు దీన్ని ఈ కాంబినేషన్ కనిపెట్టారో అద్భుతమైనటువంటి కాంబినేషన్ ములక్కాడ టమాటా వంకాయ. అంటే ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉందమ్మా, ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అసలు ఆ కాంబినేషన్ అంటే మనకు చాలా కాంబినేషన్స్ అన్ని వాళ్ళు కనిపెట్టినవే. మనం ఏదో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ని ఈ చెత్త కాంబినేషన్స్ కలుపుతున్నాం తప్ప ఇప్పుడు పూర్వం ఆలోచించిన ఆలోచన విధానం అంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు. వాళ్ళలో ఎప్పుడైతే మనిషి ఆలోచన విధానం పరిపక్వత చెంది ఉంటుందో విచక్షణ, అంటే చాలా రకాల పదార్థాలు ఉన్న కొన్ని కాంబినేషన్స్ మాత్రమే మిక్స్ చేయాలి. ఇది అంటే యాదృచ్ఛికం కావచ్చు, అంటే వాళ్ళు పెద్దలు ఏది చేసినా యాదృచ్ఛికం అయితే కాదు. 60-70 ఏళ్ల క్రితం మనకి మన ఆహారపు అలవాట్లు కానీ ఇలా ఉండేవి కాదు. కేవలం అందరూ కూడా సూర్యోదయంతో నిద్ర లేవటం, సూర్యోదయానికి పూర్వమే వాళ్ళు పనులకు వెళ్ళిపోవటం, సూర్యాస్తమయం లోపు ఇళ్ళకు చేరుకోవటం, రుచికరంగా వండుకోవడం, తినేయటం. 6:30-7 కల్లా వాళ్ళు నిద్రకి చేరిపోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారుజాన 3:30-4 గంటలు లేచేవారు. అంటే మరి ఇప్పుడు మన జీవితాల్లో ఏమైంది? మనకు అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. కాంబినేషన్స్. అందుకని కంపల్సరీ మనం ఆ స్ఫురణని తీసుకొని కాంబినేషన్స్ మాత్రం అంటే చాలా మంది చాలా ప్రయోగాలు చేసేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రయోగానికి నేను చెప్పేది ఇది మునక్కాడ. మనం మునక్కాడ రెస్పిరేటరీ విధానానికి చెప్తాం. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మునగకాడుకున్నటువంటి శక్తి శుక్రశక్తి. ఇది ఊపిరితిత్తుల మీద రెస్పిరేటర్ మీద పనిచేస్తుంది. అలాగే మనం వంకాయ తీసుకున్నప్పుడు కూడా వంకాయ కూడా శుక్రశక్తి. ఈ శుక్రశక్తి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే యూరినేటరీ మీద ఉపయోగపడుతుంది. ఇక టమాటా తీసుకున్నప్పుడు మనకి కుజుడు అంటే మన మేషరాశికి సంబంధించిన శక్తి కుజశక్తి. కొన్ని ఆవాలు కొంచెం సరిపోతుంది. అంటే కంపల్సరీ ఏదన్నా ఫ్రై చేసినప్పుడు ఉప్మా చేసినప్పుడు మాత్రమే తాలింపు వేస్తారు, కానీ మనం కూరకు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, తాలింపు అంటే కరివేపాకు
ఆవాలు జీలకర్ర అంతే. ఇవి మనం డే లో తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా అంటే మ్మ్. కావాలి గ్యాస్ట్రిక్ ఉంది అనుకుంటే మ్మ్. కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉండే కర్రీస్ లో మ్మ్. వాము వేసుకోవచ్చు. వాము. వాము ఓకే. కట్టెల పొయ్యిల మీద ఊక పొయ్యిల మీద టిఫిన్ సెంటర్ దగ్గర అవుతారు. అక్కడ టిఫిన్ టేస్టీగా చాలా ఉంది. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు టేస్టీగా ఉంది అంటే Because of మంట. కింద ఉండేటువంటి మంట. సో నెక్స్ట్ గురుజీ. పసుపు అమ్మ, సాధారణంగా చిటికెడు పసుపు చాలా తప్పు. అది పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం రంగు కోసం కారం వాడట్లేదు, పసుపు ఎక్కువైంది. ఓకే. ఒక స్పూనుడు పసుపు వేయండి. అంటే వేడి చేస్తుంది అంటారు కదా అది గురూజీ? ఎందుకు చేస్తుందమ్మా వేడి? పసుపు యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటది. కోవిడ్ వచ్చినప్పుడు కేజీలు తిన్నాం పాలల్లో కలుపుకొని. అవును. ఇది రెగ్యులర్ గా తింటే అది మనం మళ్ళీ పని కట్టుకుని మెడిసిన్ లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం ఒక స్పూన్ వేసామమ్మా, ఇంట్లో 4 ఉంటారు ఇంత కర్రీకి, అది డివైడ్ అయితే ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్లీ. కొంచెం చిటికెడు పసుపు దాకా వచ్చేసాం మనం. ఇప్పుడు మనకి కారం లేదు, పచ్చిమిర్చి లేదు, మరి స్పైసీ ఘాటు కావాలి కదా, అందుకని అల్లం ఇది ముక్కల్లా కోసుకోవచ్చు, లేదంటే దంచుకుని పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. ముక్కల్లాగా అయితే పంటి కింద తగులుతూ ఉంటాయి. మిరియాల పొడి అమ్మ, ఇదే మన కారం. ఇది మీకు సరిపడా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పసుపు వేడి చేస్తుంది అని, మిరియాలు చలవ చేస్తాయి. ఆ కాంబినేషన్, అందులో జీలకర్ర కూడా ఉంది, అది కూడా చలవ చేస్తుంది. మనం జనరల్ గా కారం వేస్తే ఘాటు కనిపిస్తూ ఉంటుంది. ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అంటారా? నల్ల వంకాయ, ఇది దేశవాళీ వంకాయ. సీడ్స్ చూసారా, మనకి గింజలు ఉన్నాయి. అవును. కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ సీడ్స్ ఉండాలి. మనం రెగ్యులర్ గా కొన్ని రకాల రెసిపీస్ అనేవి పరిచయం చేద్దాం గురుజీ. అంటే దోశలు ఎలా చేసుకుంటే దోశలు హెల్త్ కి బెనిఫిట్స్ ఇస్తాయి, ఇడ్లీ ఎలా బెనిఫిట్ ఇస్తుంది, ఎలా చేస్తే, అట్లాంటివి విక్రమాదిత్య గురుజీ గారి ఈ బ్రాండింగ్ రెసిపీస్ అనేవి మనం ఇద్దాము. నెక్స్ట్ మునక్కాడమ్మ, మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాం అమ్మా. ఈ 1 బౌల్ వేసేయచ్చు. ఇది మీరు కలర్ కోసం చూసుకుంటే పేస్ట్ లా చేసుకుంటే కూడా కలర్ వస్తుంది. ఓకే. అంటే మన గ్రేవీ లాగా కావాలనుకున్నప్పుడు చూడండి, కాంబినేషన్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది గురూజీ. చాలా అద్భుతం అమ్మా. వైట్, గ్రీన్, రెడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దలని అంటే పెద్దల మాట చెద్దన్న మూట అని వాళ్ళు ఏది చేసినా బాగా ఆలోచించి భావితరాలకు ఉపయోగపడేదే చేస్తున్నాం. అవును. మనం ఇప్పుడు చేసేవన్నీ కూడా భావితరాలను పాడు చేస్తున్నాం. మనం తినే ఆహారమే మన మనస్సు అవుతుంది. మనసు పాడైతే శరీరం ఆటోమేటిక్గా అనారోగ్యం పాలవుతుంది. మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది మన పిల్లల భవిష్యత్తు. వాళ్లకు మనం మంచి మార్గం వేయాలి. మనం పెట్టే ఆహారమే వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తుంది.